ఆయన ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్త జనులకు ఆయన రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. సమస్త జనుల కొరకు ఆయన రక్తం కార్చాడు ఈ లోకానికి వచ్చి. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేక నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపును మరి ప్రతి ఒక్కరు కూడాను గమనించాలని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాజులను ఏర్పాటు చేసుకొని, ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని, యాజకులను ఏర్పాటు చేసుకొని, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రాల ద్వారా, సువార్త కూటాల ద్వారా రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అలాగే మందిరాల్లో జరిగే ఈ పరిచర్యల ద్వారా కూడా ఆయన ప్రతి ఒక్కరిని కూడా రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ పిలుపుని తేలికగా తీసుకుంటూ ఉన్నారు, సులకనగా తీసుకుంటూ ఉన్నారు, అర్థం చేసుకోవడం లేదు ఆయన ప్రేమని.